నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫలంగా కమ్మవారి మీద కమ్మటి ప్రేమ అయితే ముంచుకొచ్చింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో కమ్మవాళ్ళు ఉండకూడదా, కమ్మవాళ్ళు పుట్టిందే మీ పార్టీకి ఊడిగం చేయడానికా, మీకు ఊడిగం చేయడానికా, మీ కొడుక్కి ఊడిగం చేయడానికా, కమ్మవాళ్ళను బతకనివ్వడం అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు వేశాడు. చూడండి, మా పార్టీలో కమ్మ నేతలను టార్గెట్ చేస్తున్నారు. మీ పార్టీలో కమ్మ నేతలు ఎవరిని టార్గెట్ చేశారు? వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? వల్లభనేని వంశీ ఒక కేసులో ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి, బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి, అతన్ని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేపించుకున్నారు. ఇలా చేస్తే కమ్మోడైతే ఏంది, కాపోడైతే ఏంది, రెడ్ అయితే ఏంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు? కొడాలి నాని. కొడాలి నాని ఇంకా బయట తిరుగుతున్నాడంటే నిజంగా కూటమి కార్యకర్తలకు సిగ్గుచేటు. కానీ ఆరోగ్య కారణాల దృష్ట్యా అతను బయట తిరుగుతున్నాడు. ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఆయన ఎన్ని కబ్జాలు చేశాడు, ఎంత ఇసుక దందా చేశాడు, అదేవిధంగా సెంటు భూమి స్కీమ్ కింద ఎంత అక్రమాలకు పాల్పడ్డాడు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కమ్మేంది, కాపేంది, రెడ్ ఏంది, ఎస్సీ ఏంది, బీసీ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కమ్మ అయినా లేకపోతే బీసీ అయినా కూడా ఆయన మీద కేసులు బుక్ అవుతాయి. ఇంకొకరి పేరేం చెప్తారు? దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ మీద టార్గెట్ చేసినంట. దేవినేని అవినాష్ ఏం చేశాడు తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టాడు. తగలబెట్టినటువంటి దేవినేని అవినాష్ కమ్మ అయితే ఏంది, కాప్ అయితే ఏంది, ఓసీ అయితే ఏంది, బీసీ అయితే ఏమి, ఎస్సీ అయితే ఏమి, ఎస్టీ అయితే ఏంది? చట్టం తన పని తను చేసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకరి పేరు చెప్తారు, పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చిందని జనాలు నిజంగా చాలా బాధపడుతున్నారు. ఇంకొక 6 నెలలు పెట్టాల్సిందని. పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడారు, నారా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారు మనం అందరం చూసాము. సరే, వీళ్ళు ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు, సరే మాట్లాడాడు అనుకుందాము. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లను, చిన్న పిల్లలను, సభ్య సమాజం తలదించుకునేలాగా బూతులు మాట్లాడితే కమ్మేంది, కాపేంది, రెడ్ ఏంది, బీసీ ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో మీకు అర్థమవుతుందా? ఇంకొక పేరు చెప్పారు, ఎవరు? తలసిల రఘురామ్ అంట. ఈ తలసిల రఘురామ్ ఎవరంటే వరదలు వచ్చినప్పుడు బోట్లు తీసుకెళ్లి గుద్దిచ్చి ఆ బ్రిడ్జిని పగలగొట్టి విజయవాడను సర్వనాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈ తలసిల రఘురాము. ఆయన మీద టార్గెట్ చేశారంట. ఇంకా ఆయన లోపలే లేదని విజయవాడలో అయితే వేచి చూస్తున్నారు ఎప్పుడు వేస్తారని. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా. నాగమల్లేశ్వరరావును చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ ఆడింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకునింది జూన్ 5వ తారీఖున. అప్పుడు నువ్వే ముఖ్యమంత్రి. నాగమల్లేశ్వరరావుని హాస్పిటల్లో చేర్పిస్తే నాగమల్లేశ్వరరావు చనిపోయింది జూన్ 9న. అప్పుడు కూడా నువ్వే ముఖ్యమంత్రి. సో వాడెవడో స్క్రిప్ట్ రాసిస్తే సిగ్గు శరం లేకుండా వచ్చి చంద్రబాబు నాయుడు ఫోటోను పెట్టుకున్నారంటారే. జూన్ 4 నుంచి జూన్ 9 వరకు ఆ నాగమల్లేశ్వరరావు ఎపిసోడ్ ఏదైతే ఉందో అప్పుడు తమరే సార్ ముఖ్యమంత్రి. మీరు ముఖ్యమంత్రి ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పొట్టన పెట్టుకుంటారు? పొట్టన పెట్టుకోవడానికి ఉదాహరణ నేను చెప్తాను చూడండి. ఎప్పుడో సంవత్సరం ముందర చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నావు నువ్వు. నీ క్యాన్వాయి ఢీకొని ఒక ఆయన చనిపోయాడు. నీకు షేక్ హ్యాండ్ ఇస్తూ తొక్కిసలాటలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మరణించాడు. దీన్ని పొట్టన పెట్టుకోవడం అంటారు. మీరేమంటున్నారు? నాగమల్లేశ్వరరావును చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నారంట. మీ ఈ కుల రాజకీయాలు ఏంది సార్? నాగమల్లేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని రాష్ట్రంలో 99% మందికి మీరు వచ్చి చెప్పేంత వరకు తెలియదు. మీరే వచ్చి కాప్ అంటారు, కమ్మంటారు, రెడ్ అంటారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఈ రాష్ట్రాన్ని నాకైతే అర్థం కావడం లేదు. ఒక పని చేయండి, ఎలాగో నాగమల్లేశ్వరరావు విగ్రహం అయిపోయింది. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు చనిపోయినటువంటి ఇద్దరున్నారు కదా, వాళ్ళను పరామర్శించుకోండి. ఏంది సార్ ఈ స్టేట్మెంట్లు? కమ్మేంది, కాపేంది సార్? తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఆ విషయం మీకు తెలుసు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకొని లేదు కాదు, చట్టం పని కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి చేసేవాడు. కాబట్టి మీకు చట్టాల గురించి పెద్దగా పరిచయం లేదు. దయచేసి ఇలాంటి కుల రాజకీయాలు చేయొద్దండి సార్. ఫైనల్గా ఏం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుల రాజకీయాల వల్ల ఓట్లు పడవు. వాళ్ళు కమ్మ అని చెప్పి టార్గెట్ చేయలేదు. వాళ్ళు సభ్య సమాజం
తలదించుకునేలాగా, అదేవిధంగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారే కానీ వాళ్ళ కులాన్ని చూసి అరెస్టులు కానీ టార్గెట్ కానీ చేయలేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.